హలో బెస్టీస్, ఏ స్మాల్ బూది గుమ్మడికాయ రెసిపీ ఫర్ యూ ఆల్. ఒక మీడియం సైజ్ బూది గుమ్మడికాయని తీసుకోండి. తర్వాత క్యాష్యూస్ కొద్దిగా హాఫ్ చేసుకున్నవి, కిస్మిస్, వాటర్ మెలన్ సీడ్స్, తగినంత నెయ్యి అండ్ ఇదేమో బాదాం చీలికలు చేసుకున్నవి. ఇవన్నీ ఇంగ్రీడియంట్స్, 5 ఇంగ్రీడియంట్స్ కావాలి. నెక్స్ట్ స్టెప్, అది పైన పీల్ ఉంటుంది కదా, అది పీల్ చేసేసుకోవాలి. ఇక్కడ అమ్మమ్మ పీల్ చేసేస్తుంది, మా మమ్మీ ఏమో తురుముకుంటుంది. బూది గుమ్మడికాయ లో క్యాలరీ వెజిటేబుల్ అనమాట. ఈ జ్యూస్ తాగడం వల్ల బెల్లీ ఫ్యాట్ తక్కువ అవుతుంది. సో స్పైసెడ్ బటర్ మిల్క్లో కూడా వేసుకుంటారు బూది గుమ్మడికాయని. అంటే దీన్ని స్పెషల్గా గీతో తీసుకోవడం వల్ల దాని యూజెస్ ఎక్కువ ఉంటుందన్నమాట. ఈ బూది గుమ్మడికాయ పల్ప్ని షుగర్ ఆర్ జాగరీతో అండ్ గీతో మిక్స్ చేస్తే అది ఐరన్ డిఫిషియన్సీకి హెల్ప్ చేస్తుంది. సో అందుకే అమ్మ బూది గుమ్మడికాయతో హల్వా చేస్తుంది. చూసారు కదా, గీ ఎంతైతే తీసుకున్నామో దాన్ని ఒక ప్యాన్లో బాగా వేసుకుని కొద్దిగా వేడయ్యాక క్యాష్యూస్, కిస్మిస్ అండ్ బాదం చీలికలు అన్నీ వేసుకుని కొద్దిగా ఫ్రై చేసుకోవాలి. కొద్దిగా లో ఫ్లేమ్లో చేసుకోవాలి. ఒక 2 minutes అవి అంతా ఫ్రై చేసుకున్నాక అవి తీసుకుని ఒక బౌల్లో పక్కన పెట్టుకోవాలన్నమాట. యూజువల్గా కిస్మిస్ని అలా గీతో కానీ వేరే ఆయిల్లో అయినా అలా ఫ్రై చేస్తే అలా ఉబ్బుకుంటాయి. సో అలా ఫ్రై చేసాక మళ్ళీ నార్మల్గా వచ్చేస్తాయి. ఫ్రై చేసి ఇలా పక్కన బౌల్లో పెట్టుకోవాలి. మళ్ళీ అదే గీని మళ్ళీ స్టవ్ మీద పెట్టుకుని దాంట్లో ఇది పల్ప్ ఉంటుంది కదా, ఆల్రెడీ ఎక్స్ట్రాక్ట్ చేసింది కదా అమ్మ, ఆ పల్ప్ని బాగా నీళ్లు పిండుకోవాలి. నీళ్లు ఇక్కడే పిండేసుకోవాలి. బాగా పిండి చేత్తో ఆ గీలో వేసుకోవాలి. చూడండి, అమ్మ పిండేస్తుంది. పిండేసి దాన్ని బాగా ఆ వాటర్ కంటెంట్ అంతా పక్కన పెట్టేసుకుని దాన్ని వేసుకోవాలి. అలా వాటర్ అంతా పిండేసుకుని వేసుకున్నాక బాగా కలుపుకోవాలి. గీ అంతా బాగా పట్టేటట్టు, మిక్స్ అయ్యేటట్టు బాగా కలుపుకోవాలి. అమ్మ కలుపుతుంది చూడండి. తర్వాత అమ్మ ముందే బెల్లాన్ని కొట్టి పెట్టుకుంది. సో తగినంత బెల్లం, మీకు ఐడియా వస్తుంది ఎంత సైజ్, మీడియం సైజా పెద్ద సైజు బూది గుమ్మడికాయ. ఏదో స్మాల్ అయితే ఇంత జాగరీ అవసరం లేదు, అలా చూసుకుని వేసుకోండి మీరు జాగరీని. మేమైతే ఎక్కువ షుగర్ వాడము, సో ఇక జాగరీయే వాడుతున్నాము. ఇంకా కొద్దిగా ఒక 5 minutes అలా మిక్స్ అయిపోయాక ఇలా అవుతుంది. మా అమ్మకి స్కూల్కి టైం అయిపోయింది, కానీ ఎంత ఫాస్ట్ అయినా సరే, ఎంత తక్కువ టైంలో మా అమ్మ వంటలు చాలా బాగా చేస్తుంది. సో చూస్తున్నారు కదా, ఇలా దగ్గర పడేదాకా హల్వాని కలుపుకుంటూ ఉండాలి. అలా అంతా అయిపోయాక ఇంకా హల్వా రెడీ అయిపోయింది. రెడీ అయ్యాక ముందర మనం బౌల్లో తీసి పెట్టుకున్నాం కదా వాటర్ మెలన్ సీడ్స్, కిస్మిస్, చీలికలు అండ్ క్యాష్యూస్, ఇవన్నీ కలుపుకోవాలన్నమాట. పక్కన పెట్టేసుకున్నాక ఆ వేడిలోనే కలుపుకోవాలి, ఎందుకంటే బాగా పడితే మిక్స్ అయిపోతాయి దాంట్ లోపల. సో అలా కలుపుకుని ఇంకా పక్కన ఒక బౌల్లోకి తీసి పెట్టుకోవాలి. సో ఈ బూది గుమ్మడికాయ కాన్స్టిపేషన్ ఉన్న వాళ్ళకు కూడా ఖచ్చితంగా హెల్ప్ చేస్తుంది. సమ్మర్లో కూడా హైడ్రేటెడ్గా ఉండాలంటే ఖచ్చితంగా బూది గుమ్మడికాయని తీసుకోండి. స్పెషల్లీ యాడెడ్ విత్ షుగర్ ఆర్ జాగరీ ఆర్ గీ. అందుకే హల్వా చేసుకోవడమే బెటర్ అని మా మమ్మీ హల్వా చేసింది. చూసారు కదా, బూది గుమ్మడికాయ హల్వా రెడీ అయిపోయింది. మీరు ట్రై చేసేసుకోండి. సో చెప్పా కదా మా మమ్మీకి టైం అయిపోయిందని. ఎంత ఫాస్ట్ అయినా సరే అంత మంచి టేస్ట్తో చేస్తుంది మా అమ్మ ఏ వంటలైనా సరే. సో ఇంకా స్కూల్కి టైం అయింది కాబట్టి బయలుదేరిపోయింది. సో ఇఫ్ యూ లైక్ మై వీడియో, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్.